వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఆర్థిక స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల. సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అందించనున్న ప్రభుత్వం. నేడు యువగలం ముగింపు సభ. హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ. నేడు భూదాన్ పోచంపల్లికి రాష్ట్రపతి. పట్టు చీరల కేంద్రం పరిశీలన. తిరుమలలో మరోసారి చిరుత కలకలం. నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత సంచారం. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా మరింత పెరుగుతుందన్న వాతావరణ శాఖ. వర్షాలతో తమిళనాడు విలవిల. లోతట్టు ప్రాంతాలు జలమయం. ట్రంప్కు షాక్. అనర్హత వేటు వేసిన సుప్రీంకోర్టు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ఇవాళ ప్రారంభం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాళ రేపు జరగనున్న శాసనసభ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో దీటుగా తాము కూడా ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సభలో మరోసారి చర్చలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా ఇటీవల అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు దూసుకెళ్లాయి. 3 రోజుల విరామం అనంతరం సభ ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు సభ ప్రాంగణం నుండి. చెప్పండి శ్రీనివాస్. అబిత, ఈరోజు 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదట అసెంబ్లీ హాల్లో దివంగత నేతలు పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, అదేవిధంగా కుంజ సత్యావతి, అదేవిధంగా పాత రామాయణపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వీళ్ళకు నివాళులర్పించిన తర్వాత ప్రభుత్వం తరపున శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. మొదట ప్రజాప్రతినిధులకు నివాళులర్పించి వాళ్ళ గత గుర్తులను, వాళ్ళు చేసిన సేవలను కొనియాడుతూ వాళ్ళకు నివాళులర్పిస్తారు. అనంతరం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 10 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ చేసినటువంటి పాలన, అందులో వివిధ శాఖలకు పనితీరు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, వీటితో పాటు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు ఇరిగేషన్ను, అదేవిధంగా ఇటు ఆర్థిక శాఖ, వైద్య రంగాలతో పాటు మిగతా శాఖలకు సంబంధించిన
సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసే అవకాశం ఉంది. అయితే ఈ అంశాల మీద ఇటు ప్రతిపక్షాలకు ఇటు అధికార పక్షాలకు మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఈరోజు అసెంబ్లీ వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది. ఒకవైపు ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు గత సీఎం కేసీఆర్ చేసినటువంటి పాలన, దానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చించడంతో పాటు వాటికి సంబంధించినటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆ రాష్ట్రం దాదాపుగా 5,30,000 అప్పుల ఊబిలో ఉందన్నటువంటి విషయాన్ని ప్రజల ముందు ఉంచడానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పవర్ ప్రజెంటేషన్ చేయనుంది. అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి అప్పులు దేనికి ఉపయోగపడ్డాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం ఎన్ని నిధులను విడుదల చేశారనేటువంటి అంశాన్ని ప్రజల ముందు పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వనున్నారు. ప్రధానంగా ఇరిగేషన్ను, అదేవిధంగా ముఖ్యంగా ఇరిగేషన్లో ఉన్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి విషయాలను ప్రజల ముందు ఉంచడంతో పాటు సివిల్ సప్లై, అదేవిధంగా మిగతా ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆ సంబంధిత శాఖ మంత్రులు అంటే దాదాపుగా 3 మంత్రులను ఈ పవర్ ప్రజెంటేషన్లో ఉపయోగించుకునే అవకాశం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా మిగతా శాఖలకు సంబంధించినటువంటి విషయాల మీద శ్రీధర్ బాబు కూడా ఈ అంశాలను పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు అదేవిధంగా శ్వేతపత్రానికి సంబంధించిన విషయాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఉన్న సమయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, ఇటు అధికార దుర్వినియోగం, అదేవిధంగా ఆర్థిక వనరుల దుర్వినియోగం వంటి అంశాల మీద చర్చించడంతో పాటు శ్వేతపత్రంలో విడుదల చేసే అవకాశం ఉంది. వీటి మీద ఇటు అధికార పక్షం మొత్తంగా సీఎం ఉన్న సమయంలో కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలను తెలపడం వల్లనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెట్టడం వల్ల తాము చేసే అటువంటి అభివృద్ధి గత ప్రభుత్వం చేయడం వల్ల రాష్ట్రం ఎంత ఆర్థిక దివాలా తీసింది అనేటువంటి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు ప్రజలకు ముందు పెట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. దాన్ని ఎదుర్కోవడానికి కూడా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా తమకు కూడా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలన్నటువంటి విషయాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్వరరావు ఇటు అసెంబ్లీ సెక్రటరీకి ఒక అంటే లేఖను కూడా అందజేశారు. ఈ విషయంలో ఇటు అంటే స్పీకర్ కానీ ఇటు సెక్రటరీ కానీ ఒప్పుకోవడం జరగలేదు. అయితే దీన్ని కూడా తాము ప్రజాక్షేత్రంలో చెబుతాము, ఈ పవర్ ప్రజెంటేషన్ కూడా ప్రజలకు ముందుకు ఉంచుతాము అన్నటువంటి విషయాన్ని కూడా విపక్ష నేతలు ఇటు హరీశ్వరరావు కావచ్చు, మిగతా బీఆర్ఎస్ నేతలు కానీ చెప్తా ఉన్నారు. అయితే మొత్తంగా ఈరోజు అసెంబ్లీ వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజల ముందు అంటే తమ ప్రభుత్వం ఏం చేపడుతుంది, 6 గ్యారెంటీలను అమలు చేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయా లేవా అన్నటువంటి విషయాన్ని చెప్పడంతో పాటు గత ప్రభుత్వం సీఎం కేసీఆర్గా ఉన్న సమయంలో చేసినటువంటి అక్రమాలను ప్రజల ముందు ఉంచడానికి ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇటు అధికార పక్షానికి ఇటు ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి తమకు ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చారు. వీటి విషయంలో తాము ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసే అటువంటి అంశాలను ప్రజల ముందుకు ఉంచే అవకాశం ఉంది. ప్రధానంగా వాళ్ళు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజులలో ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో తాము ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వానికి అనుకూలంగా లేవు అన్నటువంటి విషయాన్ని ప్రజల ముందుకు చెప్పే అవకాశం ఉంది. మొత్తంగా ఈరోజు అసెంబ్లీ వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. అబిత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై ఏపీ సీఎం జగన్ 2 రోజులుగా కసరత్తు చేస్తున్నారు. టికెట్ ఇచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం జగన్ సమావేశమవుతున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిన్న మంత్రులు జయరాం, విశ్వరూప్, ఉషా శ్రీచరణ్తో సమావేశమయ్యారు. గుంటూరు, ఉమ్మడి గోదావరి, అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో సీఎం వరుస సమావేశాలు నిర్వహించారు. టికెట్ ఇచ్చే అవకాశం లేని వారిని సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలు సజ్జల, మిథున్ రెడ్డి పిలిచి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పులను నేడు ప్రకటించే అవకాశం ఉంది. 2వ జాబితాలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ తప్పదంటుంది వైసీపీ అధిష్టానం. దీంతో భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు కొందరు టికెట్ రాని ఎమ్మెల్యేలు. వైసీపీలో టికెట్ రాకుంటే టీడీపీ, జనసేనలో టికెట్ అవకాశాలపై ఆరా తీస్తున్నారు.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్, మార్పులు చేర్పులు చేయడానికి గల కారణం ఏంటి? అసలు సీఎం జగన్ వైసీపీలో ఎందుకు మార్పులు చేర్పులు చేస్తున్నారు? అబిత, మరికొద్ది రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ప్రధానంగా చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పైన ఎవరిపైన అయితే వ్యతిరేకత ఉందో వారిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం, అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చడం ద్వారా మళ్ళీ తిరిగి విజయం సాధించొచ్చని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మార్పులు చేర్పుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం జరిగింది. మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా గత 2 రోజులుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రధానంగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి 10 మందికి పైగా ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వారిలో మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాము, అదేవిధంగా ఉషా శంకరన్ కూడా ఉన్నారు. అంటే వీరందరికీ కూడా వచ్చే ఎన్నికల్లో దాదాపుగా టికెట్ ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తుంది. అదే సమయంలో 1-2 ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రం ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారందరినీ పిలిచి స్వయంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఎవరికైనా టికెట్ రాని పక్షంలో వాళ్ళందరూ కూడా పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎవరైతే టికెట్ దక్కని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉంటే వారికి ఖచ్చితంగా ప్రభుత్వంలో కావచ్చు, పార్టీలో కావచ్చు ప్రాధాన్యత ఇస్తాము. కాబట్టి పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా టికెట్ రాదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అలాంటి ఎమ్మెల్యేలను ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి కూడా పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. వారిని బుద్ధిగించే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ ఉన్నాయి. ఇంకా మొదటి లిస్ట్ లో 11 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులను అధికారికంగా ప్రకటించిన వైసీపీ అధిష్టానం రెండో జాబితా పైన కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఇటు గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు జిల్లా, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా ఈ మార్పులు చేర్పులు భారీగా ఉంటాయని తెలుస్తూ ఉంది. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాదాపు 15 నుంచి 20 మంది వరకు టికెట్ దక్కే అవకాశం లేదని కూడా తెలుస్తూ ఉంది. దీనిపైనే ఈ కసరత్తు అంతా జరిగింది. ఇక ఈ అధికారిక ప్రకటన ఈ రోజు సాయంత్రం కానీ రేపు వెలువడే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యేలకు టికెట్లు రావని ఎవరైతే భావిస్తూ ఉన్నారో ఇప్పటికే వైసీపీ అధికారం ఎవరికైతే టికెట్ లేదని స్పష్టంగా చెప్పడం జరిగిందో వారు భవిష్యత్ కార్యాచరణ పైన దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటమా లేదంటే ఇతర పార్టీలోకి వెళ్ళటం అనే అంశంకి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించి కార్యకర్తలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సమావేశాల సందర్భంగా కార్యకర్తలు ఏదైతే కోరుకుంటారో ఆ దిశగా ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. టీడీపీ, జనసేన పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్ కి సంబంధించి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనే అంశం పైన కూడా కొంతమంది ఎమ్మెల్యేలు దృష్టి పెట్టినట్లయితే తెలుస్తూ ఉంది. అబిత, రైట్, థ్యాంక్ యూ రమేష్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర పూర్తయింది. ఈ సందర్భంగా ఇవాళ విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముగింపు సభకు పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ ముఖ్య నేతలు రాబోతున్నారు. ఇదే సభ నుంచి ఇరు పార్టీలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో 2023 జనవరి 27న ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజులు 3132 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రతి జిల్లాలోనూ లోకేష్ యువగలం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర అయితే చాలా భారీ ఎత్తున సక్సెస్ అయ్యింది. అయితే సక్సెస్ అయిన నేపథ్యంలో కూడా విజయనగరం జిల్లా పోలిపల్లి మండలంలో అయితే చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. యువగలం ముగింపు సభ అనేది చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. అయితే టీడీపీ జనసేన సంయుక్తంలో కూడా చాలా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే జనాలు అయితే మొత్తం అంతా ఈ యొక్క సభకి అయితే 5 లక్షల పైగా కూడా వస్తారంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ యొక్క సభకి అయితే భారీ ఎత్తున కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ భారీ ఎత్తున వస్తారంటూ కూడా అంచనాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఏదైతే ఈ యొక్క పోలిపల్లి మండలంలో ఈ యొక్క యువగలం ముగింపు యొక్క సభ అనేది చాలా భారీ ఎత్తున కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే టీడీపీ చాలా ప్రత్యేకంగా కూడా ఈ యొక్క సభను అయితే తీసుకున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే చాలా భారీ ఎత్తున స్టేజ్ కూడా వేయడం జరిగింది. ఈ యొక్క స్టేజ్కి అయితే రాబోతున్న ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాబోతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో కూడా పూర్తిగా భారీ ఎత్తున జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ భారీ నాయకులు అయితే వస్తున్నారు. అయితే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఈ యొక్క యువగలం పాదయాత్రలోని లోకేష్ ఏదైతే ప్రజల సమస్యలు గలమెత్తిన నేపథ్యంలో కూడా ప్రజలు అయితే లోకేష్ దగ్గరికి వచ్చి ఎటువంటి ఒక 5 సంవత్సరాల్లోని ఎటువంటి ఇబ్బందులకు గురయ్యారు, వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉన్నాయంటూ కూడా లోకేష్ స్వయంగా తను తెలుసుకోవడం అయితే జరిగింది. ఈ తెలుసుకున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క టీడీపీ నాయకులు కూడా లోకేష్తో పాటు అడుగులో అడుగు వేసి కూడా, అలాగే లోకేష్ తల్లి భువనేశ్వరి కూడా లోకేష్తో కొడుకుతో పాటు నడడం అయితే జరిగింది. అలాగే తండ్రి కూడా చాలా ఎత్తు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కూడా చాలా ఎత్తుగా లోకేష్కి అయితే చాలా భరోసా ఇస్తూ, అలాగే ముఖ్యమైన నాయకులతో పాటు కూడా లోకేష్ అయితే నడడం అయితే జరిగింది. ఇదే నేపథ్యంలో కూడా పోలిపల్లి మండలంలో ఈ యొక్క సభ ఏదైతే యువగలం ముగింపు సభ అనేది చాలా భారీ ఎత్తున కూడా చాలా సక్సెస్గా కూడా చేస్తున్నారు అనుకోవచ్చు. చాలా 5 లక్షల పైగా జనాభా వస్తుందంటూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే చాలా భారీ ఎత్తున ఎప్పుడు అసలు ఎట్లాగా విజయనగరంలో ఇలాంటి సభ అనేది ఎప్పుడు చూడలేదంటూ కూడా టీడీపీ కానీ జనసేన కానీ అంటుంది. అయితే ఈ యొక్క సభకి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే బాలకృష్ణ కూడా ఈ యొక్క సభలో రాబోతున్నారు. ఇట్లాగే లోకేష్ కూడా ఈ యొక్క సభలోని చాలా కీలకమైన మాటలు, వ్యాఖ్యలు అయితే. నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్నారు ఏపీ సీఎం జగన్. సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం అందించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంపై దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారు సీఎం జగన్. శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా బోధన్ పోచంపల్లికి రానున్నారు. ఉదయం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఆమె రోడ్డు మార్గంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో పోచంపల్లికి చేరుకుంటారు. అక్కడ శ్రీరంజన్ వీవ్స్ను సందర్శించి మగ్గం నేయడం, నూలు వడకడం, రీలింగ్ తదితర ప్రక్రియలను పరిశీలిస్తారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల స్టాళ్లను, మగ్గాలను తిలకిస్తారు. అనంతరం అక్కడే చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ, అమ్మకాలపై ఆయా వర్గాల ముఖ్యులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. వినోబా భావే, వెదిరి రామచంద్రారెడ్డి చిత్రపటాలకు నివాళులర్పిస్తారు. అనంతరం పోచంపల్లి నుంచి హైదరాబాదుకు తిరుగు పయనమవుతారు. తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడక మార్గంలో నరసింహస్వామి ఆలయం సమీపంలో ఓ చిరుతపులి కనిపించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నడకదారిలో గుంపులుగా భక్తులను పంపుతున్నారు. మరోవైపు చిరుతను ట్రేస్ చేసి పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరో 10 రోజుల్లో కొత్త ఏడాది పలకరించబోతోంది. సంబరాలకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు సిద్ధమయ్యాయి. యువతి యువకులను ఆకట్టుకునేందుకు సరికొత్త థీమ్స్తో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో కొన్ని రిసార్ట్స్, ఫామ్ హౌస్లు, పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసి పోలీసులకు చిక్కిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో 3 పోలీస్ కమిషనరేట్లలో యంత్రాంగం అప్రమత్తమైంది. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ నెల 31 రాత్రి కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించే హోటళ్లు, పబ్లు, నక్షత్రాల హోటళ్లు, క్లబ్బులు, ఈవెంట్ సంస్థలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 402 మంది కోవిడ్ పరీక్షలు చేయగా 4కి వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కోవిడ్ బులెటిన్ విడుదల చేశారు. గత వారం రోజుల్లో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితులు అందరూ ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో పలు ప్రాంతాల్లో నమోదైన కేసులు కరోనా ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన JN.1 సబ్ వేరియంట్ అని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఈ వేరియంట్వి ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రభాస్ నటించిన సలార్ మూవీ టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతినిచ్చారు. మొదటి రోజు మొత్తం 6 షోలు పడబోతున్నాయి. అలాగే కొన్ని సెలెక్ట్ చేసిన థియేటర్లలో అర్ధరాత్రి 1 గంట షో కూడా వేయనున్నారు. తెలంగాణలో టికెట్ రేట్ల విషయానికి వస్తే మల్టీప్లెక్స్ల్లో 100 రూపాయలు, సింగిల్ థియేటర్లలో 65 రూపాయలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతించింది. అటు ఏపీలో టికెట్ ధరను 40 రూపాయల చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలైన 10 రోజుల వరకే పెరిగే ధరలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అమెరికాలోని కొలరాడో సుప్రీంకోర్టు ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు షాక్ ఇచ్చింది. మార్చిలో జరగనున్న ప్రెసిడెన్షియల్ ప్రైమరీ బ్యాలెట్లో పోటీ చేయకుండా ట్రంప్పై అనర్హత వేటు వేసింది. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. ఇందుకు గాను ట్రంప్ను డిస్క్వాలిఫై చేస్తూ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. సిటిజన్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎథిక్స్ గ్రూప్ ట్రంప్ను డిస్క్వాలిఫై చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్కు అప్పీల్ చేసుకునే వీలు కల్పిస్తూ తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు కొలరాడో కోర్టు వెల్లడించింది. ఈ డిస్క్వాలిఫికేషన్ తీర్పు మార్చి 5న జరగనున్న ప్రైమరీ బ్యాలెట్కు మాత్రమే వర్తించనుంది. డిస్క్వాలిఫికేషన్ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు ట్రంప్ కార్యాలయం తెలిపింది. తీర్పుపై అప్పీల్కు జనవరి 4 దాకా కోర్టు అవకాశం ఇచ్చింది. దేశంలో తిరుగుబాటు చేసిన వారు ప్రజాప్రతినిధిగా పదవిలో ఉండడానికి వీలు లేదని అమెరికా రాజ్యాంగంలో నిబంధన ఉంది. ఈ నిబంధన ఆధారంగానే కొలరాడో కోర్టు ట్రంప్పై డిస్క్వాలిఫై చేసింది. కొలరాడో కోర్టు తీర్పును ట్రంప్ యుఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నారు. ఇది ఇవాల్టి మార్నింగ్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.